ఫ్రెండ్స్ నమస్మాంజలి. నా పేరు డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ సెంటర్ అండ్ కైరోప్రాక్టిక్ తార్నాక నుంచి. ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకునే సమస్య ఏంటంటే మెడ నొప్పి. సో మనం ఈరోజు ఏం చూద్దామంటే మెడ నొప్పి అంటే ఏంటి, మెడ నొప్పి ఎందుకు వస్తుంది, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దాని తర్వాత మన వైద్యంలో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి, మన వైద్యంలో అనగా అక్యుప్రెషర్ అక్యుపంచర్లో ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి, దీంతో పాటుగా మనకి ఏం చేస్తే మెడనొప్పి రాదు, ఈ తదితర అంశాల మీద వీలైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మీకు తెలిసే ఉంటుంది, చాలా వరకు మీరు ఏమని ఉంటారు, మెడనొప్పి లేదా నడుము నొప్పి. అసలు ఎందుకు మెడనొప్పి వస్తుంది, ఎందుకు నడుము నొప్పి వస్తుంది, ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ ఎందుకు అయ్యింది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్తో పని లేకుండా, వయస్సుతో పని లేకుండా, ఓకేనా, ఎందుకు ఈ సమస్య వస్తుంది, దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. మెయిన్గా మెడనొప్పి ఎందుకు వస్తుంది అంటే ఈ రోజుల్లో మనం ఏదైతే జీవన విధానంలో ఉన్నామో, ఎవరైనా సరే, మీరు నేను ఎవరైనా సరే, మనకేంటి చాలా వరకు టేబుల్ జాబ్స్ అంటే కూర్చొని పనిచేసే విధంగా ఉన్నాయి. ఒకప్పుడు మన పూర్వీకులు చూడండి, వాళ్ళు పొలాల్లో పనిచేసేవాళ్ళు. మీ పూర్వీకులైనా నా పూర్వీకులైనా ఎవరైనా సరే పొలాల్లో పనిచేసేవాళ్ళు. సో పనిచేసినప్పుడు వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు కారు, అంటే వాళ్ళు శరీరానికి మొత్తం పని చెప్పేవాళ్ళు, కాళ్ళకు, చేతులకు, మెడ, మోకాలు అన్నిటికీ పని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఎక్కువసేపు మనం కూర్చుంటున్నాం అంటే ఏంటి, ఎక్కువసేపు మనము స్పైన్ మీద లోడ్ వేస్తున్నాము. సో స్పైన్ మీద లోడ్ వేసినప్పుడు డెఫినెట్గా అది ఇబ్బందికి గురవుతుంది కదా. సో అదే మెయిన్ కారణం. అండ్ దాంతోపాటు మీకు తెలుసు మన రోడ్ల పరిస్థితి ఏంటి. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ వల్ల ఈ పక్కనున్న ఫ్రెండ్ని పలకరించరు కానీ ఎక్కడో ఉన్న ఫ్రెండ్కి చాటింగ్లో హాయ్ అంటాడు. అది జనరల్గా అలా జరుగుతుంది. సో ఎక్కువ ఫోన్ వాడడం వల్ల ఎవరైనా సరే, ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, ఫోన్ అధికంగా వాడుతున్నారు. ఇంకొందరైతే మరీ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే మనం నెక్ని ఇలా బెండ్ చేసే ఉంచుతామో డెఫినెట్గా నెక్ పైన లోడ్ పడుతుంది కదా మిత్రులారా. సో అట్లా ఎక్కువ ఫోన్ వాడడం వల్ల ఎక్కువ, ఇప్పుడు చాలామంది చూడండి కంప్యూటర్ మీద, అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇప్పుడు జనరల్గా ఏదైతే సిస్టమ్ మీద కూర్చుంటారో వాళ్ళు కంటిన్యూగా కూర్చోవడమే కదా, కూర్చొని సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడమే కదా. సో కంప్లీట్గా వాళ్ళ హెడ్ ఇలా ఉంటుంది. అంటే ఈ పొజిషన్ నెక్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మెడలో ఏవైతే కండరాలు ఉంటాయో, ఓకే, ఆ కండరాలు వీక్ అవ్వడానికి అవకాశం ఉంది. దాని తర్వాత అక్కడ మెడలో ఏవైతే వర్టిబ్రేస్ ఉంటాయో, వర్టిబ్రేస్ దగ్గర రావడానికి అవకాశం ఉంది. అట్లాగే అక్కడ డిస్క్ బల్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మనం మెడ నొప్పి గురించి తెలుసుకునేటప్పుడు కొద్దిగా మనము స్పైన్ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. ఆ స్పైన్ నిర్మాణంలో మెడ గురించి తెలుసుకోవాలి. మెడలో 7 ఎముకలు ఉంటాయి, 7 వర్టిబ్రేస్. మెడ పోర్షన్ ఏమంటారు, సర్వైకల్ అంటారు, సర్వైకల్ రీజియన్. సో ఒక వర్టిబ్రేకి, అంటే వర్టిబ్రే అంటే ఎముక, మన వెహికల్కి షాక్ అబ్జార్బర్స్ ఎలాగుంటాయో చూడండి. మన వెహికల్ షాక్ అబ్జార్బర్స్ బాగున్నప్పుడు మనం ఏదైనా గుంతలో తీసుకెళ్ళినా అంత మనకి ఇబ్బంది అవ్వదు. బికాస్ ఆ వెహికల్కి ఉండే షాక్ అబ్జార్బర్స్ ఆ షాక్ని అబ్జార్బ్ చేస్తాయి. అట్లాగా మన స్పైన్, ఓకే, ఇట్ ఇస్ లైక్ ఏ షాక్ అబ్జార్బర్. సో మనం డిఫరెంట్ మూమెంట్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా చిన్నపాటి షాక్స్ వచ్చినా, జర్క్స్ వచ్చినా, ఇట్ విల్ బీ ఏబుల్ టు టేక్ ఆన్. బట్ అదే రెగ్యులర్గా జరుగుతూ ఉంటే అది కూడా ఇబ్బంది గురవుతుంది. సో మెడలో 7 ఎముకలు ఉంటవి.
ఆ ఎముకల్ని వర్టిబ్రే అంటున్నారు. ఈ ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జుని మనం ఏమంటున్నాము? డిస్క్ అంటున్నాము. సో ఎముకల్లో ఏదైనా ఆస్టియోఫైట్ కానీ, ఎముకల్లో ఏదైనా డీజనరేషన్ కానివ్వండి, అలా ఉండే అవకాశం ఉంటుంది. ఏవైతే వర్టిబ్రేస్ ఉన్నాయో వర్టిబ్రేస్లో డీజనరేషన్ చేంజెస్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఆస్టియోఫైట్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్స్ అవ్వచ్చు. ఇలా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. లేదంటే ఎముకల మధ్యలో ఏదైతే గుజ్జు ఉందో ఆ గుజ్జు వీక్ అవ్వడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కాకుండా ఇక్కడ మెడలో ఏవైతే కండరాలు ఉన్నాయో, ఏవైతే మజిల్స్ ఉన్నాయో ఆ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మెడలో ప్రాబ్లం రావడానికి 3 ప్రధానమైన కారణాలు. ఒకటి, మెడలో ఉండే కండరాలు వీక్ అవ్వచ్చు, మెడ దగ్గర ఉండే కండరాలు, లేదా మెడ దగ్గర ఉండే వర్టిబ్రేస్లో ప్రాబ్లం రావచ్చు, లేదా మెడ దగ్గర ఉండే డిస్క్స్ దగ్గర ప్రాబ్లం రావచ్చు. సో ఈ మధ్యలో చాలామంది నేను చూస్తూ ఉన్నాను, డిస్క్స్ దగ్గరకు ప్రాబ్లం వస్తుంది. చిన్న చిన్న వాళ్ళు కూడా, అంటే ఇంటర్మీడియట్ గోయింగు, లేకపోతే డిగ్రీ గోయింగు, లేదంటే ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు, అట్లా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద ఏజెస్. సో మెడ నొప్పి అన్నది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు మెడ నొప్పి అంటే జనరల్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే వచ్చేది. బట్ ఈరోజు అలాంటి పరిస్థితి ఏమీ లేదు, ఏ ఏజ్కైనా రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనం మెడ నొప్పి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు మెడని ఇదే యాంగిల్లో ఉంచకూడదు. సో ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారో, లేదంటే సిట్టింగ్ జాబ్ చేస్తున్నారో, సెడెటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, అంటే సిస్టమ్తో వర్క్ చేస్తున్నారో, ఎక్కువ కూర్చొని ఉంటారో, వాళ్ళు ఏం చేయాలి? ఎవ్రీ 1 అవర్ లేసేసి కొంచెం రిలాక్స్ అవ్వాలి. మెడను కొద్దిగా ఇలా నెక్స్ట్ ఇలా బ్యాక్ స్ట్రెచ్ చేయడము, ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఏదైతే కంటిన్యూస్ మీరు కూర్చొని మెడ మీద లోడ్ పడ్డదో ఆ మెడ మీద నుంచి లోడ్ తగ్గినట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు బాగా ఆకలి అవుతుందండి, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తిని ఒక గ్లాస్ నీళ్ళు తాగితే మీకు మళ్ళీ ఒక 1-1.5 అవర్ వరకు మీకు ఆకలి లేకుండా ఉంటుంది, అవునా? అదే బిస్కెట్ ప్యాకెట్ వాటర్ గ్లాస్ లేకపోతే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగా మీరు ఎవ్రీ 1 అవర్ లేదా 40 మినిట్స్ ఒక 10 మినిట్స్ జస్ట్ రిలాక్స్ అయ్యి కొద్దిగా నెక్స్ట్ వచ్చిన ఎక్సర్సైజ్ కొద్దిగా ఇట్లా, ఓకేనా, ఇట్లా ఎంతైతే అంతవరకు, నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఎంతైతే వరకు, నెక్స్ట్ ఇలాగా బ్యాక్ ఎంతైతే అంతవరకు, కొంచెం వీలైనంత వరకు ఫ్రంట్ బెండింగ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువ ఫ్రంట్ బెండింగ్ వల్లే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫ్రంట్ బెండింగ్ కాకుండా ఇట్లా బ్యాక్వర్డ్ బెండింగ్, ఈ సైడ్ వర్డ్ బెండింగ్ ఎంతవరకు వీలైనంత వరకు, నెక్స్ట్ ఇట్లా ఈ సైడ్ వర్డ్ బెండింగ్ ఇట్లా ఎంతవరకు అట్లా మీరు ఎంతసేపు ఇక్కడ ఒక 10 రౌండ్స్, అట్లాగా ఇక్కడ ఒక 10 రౌండ్స్, నెక్స్ట్ ఇలాగా బ్యాక్, ఇలాగా బ్యాక్. సో ఈ యాంగిల్స్ ద్వారా మీరు నెక్ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్ మీద అయితే లోడ్ పడుతుందో ఆ లోడు తగ్గేలాగా ప్రయత్నం చేయండి. మరి ఏమండి, నెక్ పెయిన్ ఉంటే మనం జీవితాంతం ఇలాగ ఉండాలా? అలా ఏం లేదు మిత్రులారా. సహజ సిద్ధమైన థెరపీస్ ద్వారా, అంటే అక్యుప్రెషర్, అక్యుపంక్చర్, ఎక్సర్సైజ్ థెరపీ, ఆస్టియోపతి, కైరోప్రాక్టిక్ థెరపీస్ ద్వారా ఎటువంటి నెక్ పెయిన్ అయినా మనం తగ్గించవచ్చు. ఒక 18 సంవత్సరాల అమ్మాయి నుంచి 120 సంవత్సరాల ఏజ్ వాళ్ళకు కూడా చూశాను. ఒకానొక సందర్భంలో నాకు ఒక అవకాశం వచ్చింది ఒక మహారాజ్ గారికి. ఆయన ఈ వాజ్ 115 ఆడ్ ఇయర్స్, 120 వరకు ఉండని చెప్పారు నాకు. ఓకే, ఆయన నేను నెక్ పెయిన్ ట్రీట్ చేసే అవకాశం వచ్చింది. అట్లాగా చాలామందికి వెరీ ఓల్డ్, అంటే 90, 85, ఇంకా ఇంట్లో అంతా ఎందుకు లేండి ఇది చేసి తగ్గుతుందా అనే సందర్భాల్లో కూడా కంప్లీట్గా తగ్గిన వాళ్ళు ఉన్నారు మన వైద్యం ద్వారా. అట్లాగా చెట్టు మీద నుంచి కింద పడడమో, లేకపోతే మెట్ల నుంచి కింద పడడమో, అట్లా కింద పడి ఈ వర్టిబ్రేస్ దెబ్బ తగిలి కంప్లీట్ చేతుల్లో ఇబ్బంది, కాళ్ళల్లో ఇబ్బంది, కంప్లీట్ 4 limbs పనిచేయని వాళ్ళు కూడా మన వైద్యం ద్వారా బాగుపడి ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న ఈ ప్రో నేచర్ థెరపీస్ ద్వారా మనం ఎటువంటి మెడ నొప్పి అయినా మనం తగ్గించడానికి మన దగ్గర మంచి ఆస్కారం ఉంది.
మనకు ఎట్లా తెలియాలి మెడ నొప్పి అనేది? మిత్రులారా, జనరల్గా మెడలో ఉన్నప్పుడు మెడ మీద నొప్పి ఉంటుంది, అవునా? సో మీకు బొమ్మ ద్వారా చేసి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది మెడ భాగం కదా, అవునా? ఇక్కడ నొప్పి ఉంటుంది, ఓకేనా? కొందరికి ఇట్లా ఈ సైడ్స్ నొప్పి ఉంటుంది, కొందరికి ఈ సైడ్స్ నొప్పి ఉంటుంది, కొందరికి ఇలా ఇలా నొప్పి ఉంటుంది, కొందరికి ఇటు నొప్పి ఉంటుంది, కొందరికి ఓన్లీ ఈ ఏరియాలో నొప్పి ఉంటుంది, కొందరికి హెడ్లో ఇబ్బంది ఉంటుంది, కొందరికి ఇలాగా చెయ్యంతా లాగుతూ ఉంటుంది, కొందరికి ఓన్లీ ఈ చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, కొందరికి ఈ చెయ్యంతా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదో చీమ పారినట్టుగా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ మెడ నొప్పి ఉన్న వాళ్ళు ఏదైనా బరువు పట్టుకోలేరు, పట్టుకుంటే తెలియకుండానే ఆ బరువు జారిపోతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది. అలాగ పడుకోలేరు, పడుకున్నప్పుడు ఏముంటుంది, మెడంతా లాగుతూ ఉంటుంది, చేతులంతా లాగుతూ ఉంటాయి, చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే చేతిలో తిమ్మిర్లు అధికమైనాయి అంటే మీకు చాలా వరకు మెడలో డిస్క్ బల్జ్ ఉన్నదనే సూచన బాడీ మీకు సూచిస్తుంది. మీరు నేను మాట్లాడుకోగలుగుతాం కాబట్టి మనం మాటల ద్వారా మన ఇబ్బందుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. మరి బాడీ మనతోటి మాట్లాడదు కాబట్టి బాడీకి ఉన్న ఆయుధం ఏంటి? అక్కడ నొప్పి తీసుకురావడము, నొప్పి కలిగించడము. దాని ద్వారా బాడీ ఏం చెప్తుంది? బాబు ఇక్కడ నాకు ఇబ్బంది ఉంది, ఒకసారి నువ్వు నా వైపు చూడు అంటుంది. మనం ఏం చేస్తుంది తెలివిగా, నీ వైపు నేను చూసేది ఏంటి, ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని చెప్పేసి మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాము. సో మీరేంటి, మీ బాడీ మీతో నాకు నొప్పి ఉందని చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటే మీరు దాన్ని నోరు మూయిస్తుండ్రు బలవంతంగా. సో మీరు లాస్ అవుతారా, లాస్ అవ్వరా? ఖచ్చితంగా మనం లాస్ అవుతాము. బాడీ మనతోటి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, బాడీ మనతోటి ఆ ఇబ్బందిని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి టైంలో మనం ఏదైతే బాడీ ఘోష ఉందో, బాడీ మనకు చెప్పాలనుకుంటుందో, మెడ మనకు చెప్పాలనుకుంటుందో దాన్ని విని దాని మీద మనము వర్క్ చేయాలి. సో మరి మనం ఎలాంటి ఫుడ్ తింటే మెడనొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంది? మిత్రులారా, మనం తినే ఫుడ్లో కాల్షియం రిచ్ ఉండేట్టు చూసుకోవాలి. కాల్షియం అనగానే పాలు తాగొద్దు మిత్రులారా. నేను పాలకు వ్యతిరేకం కాదండి, కాకపోతే అకార్డింగ్ టు చైనా స్టడీ, విగాన్ స్టడీ, వాళ్ళు పాల ఉత్పత్తులు మనిషికి ఇప్పుడున్న ఆధునిక యుగంలో మంచి కంటే చెడు చేస్తాయని చెప్తా ఉన్నారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎవరైతే మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారో, స్పెషల్గా కర్డ్ మిల్క్, వాళ్ళు హీలింగ్ తక్కువ ఉంటుంది. అదే తీవ్రత ఉన్న ప్రాబ్లము ఎవరైతే మిల్క్ కర్డ్ తక్కువ తీసుకుంటున్నారో, లేకపోతే తీసుకోవట్లేదో, వాళ్ళలో హీలింగ్ శాతం ఎక్కువగా ఉంది. సో ఇది మేము అనుభవించాము, ఇది వాడడం కరెక్ట్ కాదని మేము విశ్వసిస్తున్నాము, మీకు అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని ఎవరికో అగెనెస్ట్గా చెప్పాలని, లేకపోతే ఎవరో భావాన్ని దెబ్బతీయాలన్నది నా ఉద్దేశం కాదు. చాలామందికి ఏం డౌట్ వస్తుంది, సార్ మరి కాల్షియం మన పాలు తాగకపోతే మన కాల్షియం ఎలా వస్తుంది? పరమాత్మలారా, ఒకసారి మీరు ఓపెన్ మైండ్తో ఆలోచించండి. ఆవు పాల ద్వారా మనకు కాల్షియం వస్తుంది. మరి ఆవు ఎవరి పాలు తాగుతుంది? ఎవరి పాలు తాగడం వల్ల ఆవు కాల్షియం వస్తుంది? ఆవు తినేది ఏంటి? పొయ్యి మీద పెట్టనిది, అంటే ప్రకృతి సిద్ధంగా దొరికే గడ్డి అలానే తింటుంది. మరి దానికి కాల్షియం వచ్చినప్పుడు పరమాత్ముడు కూడా మన కాల్షియం వచ్చే సోర్స్ వేరే పెట్టాడు కదా, పాలు కాకుండా. సో కాబట్టి మిత్రులారా, ఈ ఫాల్స్ ప్రోపగాండాలోకి వెళ్ళకండి. పాలు తాగుతూనే కాల్షియం వస్తుంది అనేది ఇట్స్ ఎ ఫాల్స్ ప్రొపగాండా. కాబట్టి దయచేసి మీరు ఆ ట్రాప్లో పడకండి. పాలు పెరుగు తీసుకోకూడదు. ఇండీడ్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి, పాలు పెరుగు తీసుకుంటే ఇంకా బోన్ స్ట్రెంత్ అయ్యే బదులుగా వీక్ అవుతుందనేది కొన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో కాబట్టి మిత్రులారా, పాలు పెరుగు తీసుకోకండి.
కావాలంటే బాగా చిలికిన మజ్జిగ, అంతేగాని పెరుగులో 2 గ్లాసులు పోసి అది మజ్జిగ కాదండి, చిలికండి. చిలికి బాగా నీళ్లు పోసిన మజ్జిగ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఒక పూట అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్ తీసుకోండి. దాంతోపాటు మీకు వీలైతే డైలీ నువ్వుల లడ్డు, లేదు కొందరికి వేడవుతుంది అంటారు 2 రోజులకు ఒకసారి నువ్వుల లడ్డు. నువ్వులలో పాల కంటే చాలా రెట్లు కాల్షియం ఎక్కువ ఉంది. సో మీరు నువ్వుల లడ్డులు తీసుకోవచ్చు. 1/2 కప్ వాటర్లో ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ హిస్టరీ లేదో వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక 1/2 కప్ వాటర్లో 1 లేదా 2 గోధుమ గింజ అంత మోతాదు మనం కిళ్ళిలో వేసుకునే సున్నం తీసుకోవచ్చు. అది కూడా న్యాచురల్ కాల్షియం, అది తీసుకోవచ్చు. ఒకవేళ అది కూడా మీకు ఇబ్బంది అవుతుంది, లేదా రాగి అంబలి కానీ, రాగి సంగటి కానీ, లేకపోతే రాగి పిండిని ఏదో రకంగా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. దానిలో కూడా మంచి కాల్షియం వాల్యూస్ ఉంటాయి. సో ఒకసారి మీ బాడీలో కాల్షియం ఉన్నప్పుడు అవి బోన్స్కి, మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. దాంతోపాటు ఎండకు ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్ సన్కి మీరు ఉండే ప్రయత్నం చేయండి. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఒంటి నిండా గుడ్డలు వేసుకొని సన్లో కూర్చుంటారు. అలా కరెక్ట్ కాదండి. డైరెక్ట్ సన్ స్కిన్ పైన పడ్డప్పుడే అది మీకు ఉపయోగంగా మారుతుంది. సో కాబట్టి డైరెక్ట్ స్కిన్ ఎంత వీలైనంత వరకు, మగవాళ్ళు అనుకోండి ఎర్లీ మార్నింగ్ అయితే సన్ వస్తేప్పుడు కంప్లీట్గా జస్ట్ షార్ట్ పైనో లుంగి పైనో ఎంత వీలైతే బాడీని ఎక్స్పోజ్ చేయండి సన్కి. అట్లా ఎవ్రీడే చేయలేకపోయినా కానీ వీక్లో 3 to 4 టైమ్స్ చేయండి. అంతేగాని మిత్రులారా ఒక కాల్షియం ట్యాబ్లెటు, ఒక డి విటమిన్ ట్యాబ్లెటు ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు మిత్రులారా. వీలైనంత వరకు మనము జంతువులు ఏ రకంగా అవి బాడీకి ఏం కావాలి ఫుడ్ ద్వారా సప్లై చేస్తున్నాయో మనం కూడా వీలైనంత వరకు ఏ సప్లిమెంట్ లేకుండా, ఏ ట్యాబ్లెట్ లేకుండా మనం బాడీకి ఏం కావాలి ఫుడ్ ద్వారా అందించేలాగా మన ప్రయత్నం ఉండాలి. తద్వారా బాడీ మీద ఎక్స్ట్రా లోడ్ ఉండదు. సో ఇది మీరు మదిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. సో మనము ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము, ఏం ఫుడ్ తీసుకోవాలో తెలుసుకున్నాము, ఏం చేయకూడదో మనం తెలుసుకున్నాము. మన అక్యుపంక్చర్ వైద్యంలో ఏం చేయొచ్చు మిత్రులారా? ఫస్ట్ స్టెప్ పైదా థెరపీ. పైదా అంటే ఏంటి? క్లాపింగ్ ఆర్ స్లాపింగ్. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఉండే అక్యుప్రెషర్ పాయింట్స్ అన్నిటిని మనం యాక్టివేట్ చేస్తున్నాము. ఎలా చేయాలి? ఎవరికైతే మెడనొప్పి ఉందో ఆ పర్సన్ని ఇట్లాగా బోర్లో పడుకోమని చెప్పాలి. పడుకోమని చెప్పి వేరే వాళ్ళు ఇలాగా ఎలా చేయాలి? 1 2 3 4 5 6 7 అంటే కంప్లీట్గా వాళ్ళకి ఎక్కడైతే నొప్పి ఉందో అలాగా మనం వాళ్ళకి పైదా చేయాలి. ఎంత గట్టిగా ఫోర్స్ చేయాలా పెట్టాలి? హ్యాండ్ ఫ్రీగా మీరు చూసాను కదా మిత్రులారు, ఇట్లాగా హ్యాండ్ ఫ్రీగా ఇలా పెట్టడము ఏం లేదు, జస్ట్ హ్యాండ్ ఫ్రీగా అండ్ స్లాబ్. ఎంత ఫోర్స్ ఇవ్వాలి? వాళ్లకు ఎంతైతే కంఫర్టబుల్ ఉంటుందో అంత ఫోర్స్ ఇవ్వండి. ఎంతసేపు చేయాలి? 5 నుంచి 15 నిమిషాలు చేయొచ్చు. ఈ 5 నుంచి 15 నిమిషాల మధ్యలో మనకు బ్రేక్ తీసుకోవాలా? ఎస్. ఒక 5 మినిట్స్ పైదా చేసి ఒక 2-3 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ 5 మినిట్స్ పైదా చేయొచ్చు. అట్లాగా 15 మినిట్స్ వరకు చేయొచ్చు. ఇందులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ బెనిఫిట్సే ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ ఎవరికైనా స్కిన్ సెన్సిటివ్గా ఉంటే ఇలా పైదా చేయడం వల్ల కొద్దిగా స్కిన్ డార్క్ అవుతుంది, అంతే. అంతకంటే మించికి ఏముండదు. ఒకవేళ పైదా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే కొద్దిగా పెయిన్ ఉండొచ్చు. చూడండి, మీరు ఎప్పుడన్నా జిమ్కి వెళ్ళారనుకోండి 1-2 డేస్ పెయిన్ ఉంటుంది. మీరు అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఆ పెయిన్కి భయపడి మీరు ఊరుకుంటే ఇంకా మీరు జిమ్ నుంచి దూరం అవుతారు, మీ ఆరోగ్యము అలానే ఉంటుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, మీరు అలాగా పైదా చేసుకోవచ్చు. పైదా కూడా అక్యుప్రెషర్లోని
వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ టెక్నిక్. సో డెఫినెట్గా మీరందరూ కూడా ప్రాబ్లం ఎంత క్రానిక్ ఉన్నా ఖచ్చితంగా ఒక వారం చేయండి అండ్ మీరు నాకు మెసేజ్ చేయండి, ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇది ఒక బలమైన థెరపీ, బలమైన టెక్నిక్. దాంతోపాటు మీరు ఇంకోటి ఏం చేసుకోవచ్చు, ఇదిగోండి, ఎటువైపు అయితే మీకు మెడ నొప్పి ఉంటుందో, అంటే లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, రైట్ ఉంటే రైట్, ఆ హ్యాండ్ తీసుకొని సెంటర్ ఫింగర్ ఈ ఏరియా అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను మీకు ఆ ఏరియాను ఒక స్కెచ్ తోటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సెంటర్ ఫింగరు, మిడిల్ జాయింట్, లాస్ట్ జాయింట్, ఈ మధ్య ప్లేస్. దీన్ని ఏం చేయొచ్చు, మీరు పెన్సిల్ తోటి ఇలా అప్ డౌన్ చేయొచ్చు, రోల్ చేయొచ్చు. నేను మీకు కనిపించడానికి ఇలా పెడుతున్నాను, లేదంటే మీరు కింద పెట్టుకొని హాయిగా రోల్ చేయొచ్చు పెన్సిల్ తోటి, హెక్సాగనల్ పెన్సిల్ తోటి. ఎంతసేపు చేయాలి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేసినప్పుడల్లా 1-2 minutes మనసు దాని మీద పెట్టి చేయండి. దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు, రోజు నైట్లో పడుకునే ముందు చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఇది పేపర్ సర్జికల్ టేప్, దానికి ఏం చేశాను, మెంతు గింజలు అతికేసాను. ఇలా మెంతు గింజలు అతికేసి ఇప్పుడు ఈ ఏరియా కంప్లీట్ ఏరియా ఇలా మెంతు గింజలు అతికేసి ఒక 2 to 3 minutes ప్రెస్ చేసి మీరు నైట్లో పడుకునేప్పుడు పెట్టుకోండి, పొద్దున్న లేసాక తీసేయండి. అంటే మీ కార్యకలాపాలకు కూడా ఇది అడ్డు రాదు. ఎన్ని గింజలు పెట్టాలి, మనం ఈ ఏరియా కవర్ చేయాలి. ఏదైతే ఈ ఏరియా ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియా కవర్ చేయాలి. ఇందులో ఏం ఖర్చు ఉంది మిత్రులారా, ఒక పేపర్ టేప్ మెడికల్ షాప్లో దొరుకుతుంది, మెంతు గింజలు అందరి ఇంట్లలో ఉంటాయి, సో తీసుకోవచ్చు. ప్రాబ్లం కనుక స్టేజ్ 1లో ఉంటే మీరు ఇంటి దగ్గర వైద్యం చేసుకొని తగ్గించుకోవచ్చు. ప్రాబ్లం కనుక సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉంటేనే మీరు నా వద్దకు రావచ్చు. సో ప్రాబ్లం చిన్నగా ఉంటే మీరు ఈ టెక్నిక్స్ వాడి మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏ స్టేజ్ అయినా సరే ఇవి మీరు చేస్తే గుణం కనబడుతుంది. సో ఇవన్నిటి నేను చెప్పినట్టు మీరు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ పైదా చేయండి. దాని తర్వాత ఎటువైపు అయితే నొప్పి ఉంటుందో అటువైపు మధ్యవేలు తీసుకోండి, పెన్సిల్తో చేయండి. రోజు 2 లేదా 3 సార్లు చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు, భోజనం ముందు. అట్లాగా ఇవన్నీ అయిపోయాక నైట్ పడుకునే ముందు ఇలా మెంతులతోటి స్ట్రిప్ వేసుకోవచ్చు. సో ఏం ఖర్చు లేని వైద్యం కదా మిత్రులారా. సో ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ని పాటించండి, మీ ప్రాబ్లం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కేవలం సర్జరీ అనేది ఆప్షన్ పెట్టుకోకండి. సో ఇవన్నీ పాటించి మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకో మంచి టాపిక్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అందాక నమస్తే, సెలవు. ఈరోజు మనం నడుము నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నడుము నొప్పి అంటే ఏమిటి, ఎందుకు నడుము నొప్పి వస్తుంది, నడుము నొప్పి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఉన్న నొప్పి తగ్గుతుంది, ఫ్యూచర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది,